రోజాపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలు పట్టించుకోనని గల్లా మాధవి అంటున్నారు. సంస్కారం లేకుండా మాట్లాడే రోజాకు త్వరలోనే తామేంటో చూపిస్తామని అంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఏపీ రాజకీయాల్లో మాత్రం కాకరేపుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే ముఖ్యంగా కూడా ఎవరైతే రోజా ఉన్నారో ఆర్కే రోజా వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అయితే తీవ్ర విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా కూడా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి ఎవరైతే ఉన్నారో ఆమెనైతే మాత్రం టార్గెటెడ్గా కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేనైతే మాత్రం గల్లా మాధవి గారి దగ్గర ఉన్నాను. మేడం చెప్పండి, మీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. మిమ్మల్ని మీకు సంబంధించి కూడా యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం గతంలో ఈ విధంగా దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారంటూ కూడా మాట్లాడారు. సార్, ఈరోజు మనం రోజా గారి మాటలు, ఆవిడ మాటలకి ఒక ఆన్సర్ ఇస్తూ మళ్ళీ నా స్థాయిని నేను తగ్గించుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము ఆవిడ వే ఆఫ్ టాకింగే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎలా అయితే చలోక్తులతో గిల్లి గజ్జాలు పెట్టుకునేలాగా ప్రవోకింగ్గా ఆయన ప్రతి మాట ఉంటుందో, మేడం గారి మాటలు కానివ్వండి, ఆమె హావభావాలు కూడా కానివ్వండి, ఇదే విధంగా కించపరుస్తూనో లేదనంటే పక్కన వాళ్ళని రెచ్చగొట్టే విధంగానే ఆవిడ పదజాలం కానివ్వండి, ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అనేక మంది నాయకుల పట్ల ఆవిడ బిహేవియర్ అదంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు నా మీద మాట్లాడింది అదేదో కొత్తగా నా మీద మాట్లాడిందిగా నేనైతే పరిగణించట్లేదు. తనకున్న బేసిక్ మెంటాలిటీ వల్ల తన బేసిక్ వేలోనే తను ఎక్స్ప్రెస్ అయ్యారు అన్నది నా అభిప్రాయం అండి. అంటే ముఖ్యంగా కూడా బాడీ షేమింగ్ అనేది మాత్రం అదొక క్రైమ్. అటువంటిది బాడీ షేమింగ్గా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడింది. అవునండి, బాడీ షేమింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఫార్ములాస్లో బేసిక్ ఫార్ములా. ముందు బాడీ షేమ్ చేసి దాంతో వాళ్ళని కొద్దిగా డిమోరలైజ్ చేయాలి అన్నదే ఫస్ట్ నుంచి కూడా తీసుకుంటున్న కాన్సెప్ట్. అంటే నేనేమంటానంటే ఇందులో ఏదైనా హిడెన్ ఎజెండా ఉంది అనే కంటే కూడా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అంతే ఉంది అని నేను అంటాను. ఎందుకంటే ఒకటి డైవర్ట్ చేయడానికో సబ్జెక్ట్ లేని పరిస్థితి ఏదైనా ఉంది అంటే వెంటనే చెప్పావులే ఇంత ఉన్నావు కానీ అనే ఒక ఆలోచన అనేది చాలా కామన్గా వచ్చేసే ఆలోచన. ఎప్పుడు మనకు ఒక ఆన్సర్ మన దగ్గర ఒక సబ్జెక్ట్ లేనప్పుడు. అంటే మీతో పాటుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశారు. పదే కూడా ప్యాకేజ్ స్టార్ అంటూ ఆయనలాగా రాజకీయాలు చేయకూడదు అంటూ కూడా అన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అదేనండి, ఖచ్చితంగా ఆవిడ ఎలా ఉంటారు నేను చెప్తున్నాను. అంటే ఈరోజు నేను ఆవిడ గురించి ఇలా మాట్లాడడం అనేదే నాకు కొద్దిగా నన్ను నేను తప్పు చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు అడుగుతున్నారు కానీ నాకు ఆన్సర్ చేయాలని కూడా లేదు. అందరి గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు కదా, ఎవరి గురించి అయినా కూడా, ఏ స్థాయి వ్యక్తుల గురించి అయినా, ఈ సొసైటీలో వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిలో ఎన్నో మంచి విషయాలు సాధించిన వ్యక్తుల పట్ల అయినా కూడా తను టార్గెట్ చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు మాత్రం వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి నీచంగా మాట్లాడి వాళ్ళని కంప్లీట్గా డిమోరలైజ్ చేసే ఒక ప్రయత్నం అయితే మేడం చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం మీకు అపోనెంట్గా అంబటి రాంబాబు వచ్చేటువంటి పరిస్థితి ఉంది వైసీపీ నుంచి. అదేవిధంగా కూడా ఇప్పటికే మీ మీద పలుసార్లు కూడా డమ్మీలు అంటూ కూడా ఆయన అయితే కామెంట్లు కూడా చేశారు. భవిష్యత్తులో ఎట్లా ఎదుర్కొంటారు? సరే, ఇప్పుడు మమ్మల్ని డమ్మీలన్నా లేకపోతే ఇంకొకటన్నా మేము ఎప్పుడు అసలు పట్టించుకోబోం కూడా. ఎందుకంటే బేసిక్ లాంగ్వేజ్ వాళ్ళది అయినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక క్రాస్ చేయకూడదు. ఒక లిమిట్ క్రాస్ చేసిన తర్వాత అలాంటివే మళ్ళీ జరుగుతూ ఉంటే మాత్రం ఉపేక్షించము. ఎందుకంటే బాడీ షేమింగ్ ఒకటైతే ఈరోజు దాన్ని దాటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళకూడదు. అట్లాగా అందులోనూ మన రాష్ట్ర సీఎం స్థాయి వ్యక్తుల్ని అలాగా అనకూడదు. దానికోసం మేము ఖచ్చితంగా వాళ్ళని ఆపడం జరిగింది, సారీ చెప్పమని అడగడం జరిగింది. అంతేగాని వీళ్ళు మాట్లాడే ప్రతి చిల్లర మాటలకి మేము రియాక్ట్ అవుతాము, దానికి సమాధానం చెప్తాము, కౌంటర్ చేస్తాము అని మాత్రం అనుకోదు. ఎందుకంటే వాళ్ళకి పాపం పరామర్శించడమో లేదంటే వ్యక్తిగత దూషణలు చేయడమో, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం అనేది ఇప్పుడు పాయింట్ ఆఫ్ వర్క్ అయిపోయింది. మేము చూస్తే ఈ స్టేట్ని డెవలప్ చేయాలి, చాలా బాధ్యత ఉంది, ప్రజలకు చాలా హామీలు ఇచ్చున్నాం. ఈ చేసిన కామెంట్స్ మీద మీరు ఏమైనా పరువు నష్టం దావాకెళ్ళే అవకాశం ఉంది? అంటే ఒక స్థాయి వ్యక్తులు ఆ పరువు నష్టం దావా వేయాలి అన్నా కూడా అవతల వాళ్ళకి ఆ స్టేచర్ ఉండాలి అన్నది నా అభిప్రాయం. సో ఆ స్టేచర్ ఉన్న వ్యక్తులు ఏమీ అనట్లేదు.
ఆల్రెడీ తక్కువ స్థాయి ఆలోచనలతో ఉన్న వ్యక్తులు ఏదో అంటున్నప్పుడు జనరల్గా అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు కాబట్టి మేము వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి మా పరువు పోగొట్టుకునే పరిస్థితి అయితే ఏముండదు. అలాగని నిన్న సీఎం గారిని మాట్లాడిన విధి విధానం కనుక రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా పరువు నష్టం దావాలు ఏమీ ఉండవు. వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు ఒక సమాధానం మాత్రం కోరుకుంటాం. ఏదైతే రోజా చేసిన కామెంట్స్ని తాము పెద్దగా పట్టించుకోమని చెప్పి ఆమె కోసం అని చెప్పి ప్రత్యేకంగా కూడా మేము పరువు నష్టం దావా వేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి గల్లా మాధవి తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.